అమ్మ ఇది నిజంగా జరిగింది. ఇదేదో కల్పిత కథ కాదు, ఇంకా జోక్ కూడా కాదు. సండే రోజు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళామమ్మ. అయితే నేను ఇటు సైడ్ ఉన్న రోడ్డు అవతల సైడు అయితే గీతలు చూసి జ్యోతిష్యం చెప్తారు కదమ్మ. సో వాళ్ళు ఉన్నారనమాట రోడ్ ఆపోజిట్లో. నేను నార్మల్గా చూస్తున్నా, నాకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు, ఏ ఇయర్ కూడా వస్తుంది పోతుంది, బతుకులు మారట్లేదు, సరే ఒకసారి చూయించుకుందాం అనేసి నేను మెల్లగా రోడ్ క్రాస్ చేస్తున్నామమ్మ. అతను కూడా చూశాడు నన్ను. నేను ఆల్మోస్ట్ ఐ కాంటాక్ట్ కూడా ఉంది, నేను అతని దగ్గరికి వెళ్తున్నాను కూడా అతను కూడా సెన్స్ చేశాడు. నేను డిసైడ్ అయిపోయినా ఎలాగైనా ఈరోజు జాతకం చెప్పించుకోవాలి, అట్లీస్ట్ వాళ్ళు చెప్పే పాజిటివ్స్ అన్న విని కొంచెం మోటివేషన్ వస్తుంది, లైఫ్లో మంచి జరుగుద్ది, దరిద్రాలకు కొంచెం దూరంగా వస్తాం అనేసి డిసైడ్ అయిపోయి ఇక వెళ్తున్నామమ్మ. రోడ్డు దాట మోస్ట్ అతనికి రీచ్ అయ్యే లోపు అతను లేచి వెళ్ళిపోయాడు మామ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా తర్వాత అనుకున్నామమ్మ, ఇంకా చిలక జోషం చెప్పించుకోలేదు, చిలక పరిస్థితి ఏమో మనం జాతకం చూసని. ఎంతే కొన్ని లైఫ్లు ఇంతే, మారవు, దేవుడికి కూడా బోరు కొట్టదు.